దానికి భయపడే దాని మెళ్ళ తాళి కట్టడానికి సిద్ధమయ్యారా? అంతేగాని దాని మీద మీకింకే అభిప్రాయం లేదు అంతేగా? ఇది ఒక రకంగా దానికి చేసే ద్రోహమేగా. దాని మీద ఏమాత్రం ఇష్టం లేని మీరు దాంతో కాపురం ఎలా చేస్తారు? ఈ సంగతి దానికి అర్థమయ్యేట్టు చెప్పి చూడండి. అంతేగాని నా మనసు మార్చాలని ప్రయత్నించుకోండి. అది ఈ జన్మలో మారదు. తప్పు చేసేవాళ్లే మారాలి. మనిద్దరూ ఏ తప్పు చేయలేదు. మనం ఎందుకు విడిపోవాలి? తప్పు చేసిన మాధురితో అది చేసింది తప్పు, అందుకు శిక్ష అనుభవించాల్సిందే అని నా మాటగా వెళ్లి చెప్పండి. వాళ్ళ నాన్న చేసిన తప్పే తను చేస్తోందని కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి. నువ్వెంత చెప్పినా నేను తప్పు చేసిన వాడిని. నిన్ను పెళ్లి చేసుకున్న అర్హత కోల్పోయాను. ఇష్టం ఉన్నా లేకపోయినా మాధురితోనే జీవితం తప్పదన్నది నా తలరాత. అదే న్యాయం. నేను చేసిన తప్పుకి అది నాకు నేనే విధించుకునే శిక్ష. ఇంతకంటే నన్నేం అడగద్దు. వెళ్తున్నాను. దీపక్, ఒక నిమిషం ఆగండి. మీరా పెళ్లి చేసుకుంటే మీరు లేని జీవితం భారం అంటూ ఓ మూలను కూర్చుని ఏడుస్తూ బతికేస్తాననుకోకండి. నేను జీవితంలో మొదటిసారి ఇష్టపడిన మొదటి మగాడు మీరే. మీరే నా భర్త. అదే నా నిర్ణయం. అదే విధి. దాన్నెవరూ మార్చలేరు. అంతే. పాపం దాన్ని మనం గదిలో బంధించి హింసించి దాని నగలు డబ్బు మొత్తం కాజేసి మనం ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం కదా. అయినా అదంతా మర్చిపోయి అది మనల్ని ఇంట్లోకి రానిచ్చింది అంటే పాపం అది చాలా మంచి పిల్లరా. ఇంత జరిగినా మనల్ని రానిచ్చింది అంటే దానికి తప్పకుండా మెంటలే. చూడు, దాని బుర్రలో మట్టి తప్ప ఇంకేమీ లేదనుకుంటాన్రా. ఆ చక్రధర్రావుని ఆచార్య చంపడం నా కళ్ళారా చూడడం నా అదృష్టం. ఇంకెవరన్నా అది చూసుంటే ఆ దాదా వాణ్ణి ఎప్పుడో లేపేసేవాడు. కాని వాడు నన్నేమీ చేయలేకపోయాడు. ఇంతకు ముందు సీడీతో వాణ్ణు ఆట ఆడించిన సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఈ మాధురి తన తండ్రిని చెప్పిన వాణ్ణి పక్కనే పెట్టుకుని ఇంకెవరి మీదో పగ సాధిస్తాను అంటూ కూర్చుంది. దీపక్ని పెళ్లి చేసుకుంటే కావ్యని కీర్తని సాధించినట్టు అవుతుంది అని చెప్పగానే గుడ్డిగా నమ్మేసి వెంటనే ఆ పని చేసేసింది. అది సరే, చేసిందంతా నువ్వు, అది చేసిందంటావేంటే? మాధురికి దీపక్కి అన్ని ఏర్పాట్లు చేసింది నువ్వే కదూ? కన్న తల్లితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అమ్మా, నిజానికి ఆ మాధురిని ఆచార్య చంపాలి. అది వదిలేసి దీపక్ ని చంపేస్తానని ఎగురుతున్నాడేంటే? అన్నిటికంటే హైలైట్ కామెడీ ఏంటో తెలుసా? కీర్తన ఆచార్య దగ్గరికి వెళ్లి సహాయం అడిగింది చూడు, అదే విధిరా. విధిని ఎవరు మాత్రం తప్పించగలరు? ఆ ఆచార్యగాడు దీపక్ గాడిని చంపేశాడే అనుకో, కీర్తన కూడా అందులో భాగం ఉందని మనం పోలీసులకు చిన్న ఫోన్ చేస్తే చాలు. పోలీసు వాణ్ణి చంపిన వాణ్ణి పోలీసులు ఊరికే వదిలేస్తారా? ఇక ఆచార్యగాడి బతుకంతా కుక్క బతుకే. జీవితాంతం వాడు జైల్లోనే మగ్గి చావాలి. పాపం కీర్తన గురించే నాకు భయంగా ఉంది. జైలుకెళ్లిన తర్వాత దానికి జైలు కూడు పడుతుందో లేదో అని. ఆ తర్వాత ఇంకేముంది? మాధురి అనాథైపోతుంది, కావ్య దిక్కులేనిదైపోతుంది. మాధురిని 4 తన్ని ఓ మూలన పడేసి దాని ఆస్తంతా మనం అనుభవించాల్సిందే కదా. తప్పదే. ఏమంటావ్? అవునరా, వదులుతానా? ఎప్పటినుంచో చక్రధర్రావు ఆస్తి కాజేయాలని ఎన్నెన్నో ప్లాన్లు వేశాను. ఒక్కటే కలిసి రాలేదు. ఇన్నాళ్ళకి అవకాశం వెతుక్కుంటూ వచ్చిందిరా. అంతా అనుభవించి చావాలి, మరో దారి లేదు. నోర్మయ్, శుభా అంటూ నేను ఆస్తి గురించి మాట్లాడుతుంటే నువ్వు చావు కబుర్లు చెప్తావేంట్రా అపశకర పక్షి? ఎంతసేపు దీపక్ చావు గురించి మాట్లాడావు కదా, అది అపశకనం కాదా?
అది వేరు, ఇది వేరు. మిగతా విషయాలు తర్వాత చెప్తాను సార్. ఒక విఐపి వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి. రా కావ్య, ఎలా ఉన్నావు? విధి ఎంత విచిత్రమైందో చూసావా? విరోధులైన మనల్ని చీటికి మాటికి కలుసుకునేటట్టు చేస్తోంది. నువ్వు నా ఇంటికి వస్తావని అస్సలు నేను అనుకోలేదు తెలుసా. నాకు విరోధులంటూ ఎవరూ లేరు మాధురి. నువ్వే అనవసరంగా నా మీద శత్రుత్వం పెంచుకున్నావు. కలలో కూడా నేనెవరికీ చెడు చేయాలని అనుకోలేదు. ఆనందరావు గారు కళ్యాణ్తోనే నా పెళ్లి జరిపించాలని ఎంత ప్రయత్నించారో నీకు తెలుసా? పీటల మీద కూర్చుని ఎదురు చూస్తున్న నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్వార్థంతో కళ్యాణ్ పారిపోయిన సంగతి నీకు తెలుసా? ఆనందరావు గారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీ నాన్నగారితో చేతులు కలిపిన కళ్యాణ్ మాకెంత ద్రోహం చేశాడో తెలుసా? తెలుసు కావ్య. ఇప్పుడిప్పుడే ఒక్క నిజం నాకు తెలుస్తోంది.